ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి రోజు ఒక ఆయన వెళ్తూ ఉండేవాడు. బాగా పెద్ద కోటీశ్వరుడు, భార్య, పిల్లలు, తర్వాత తమ్ముళ్ళు, అన్నలు, అందరికీ ఆశ్రయం, అందరికీ ప్రీతిపాత్రుడుగా ఉన్నాడు. ఎందుకంటే బాగా సంపాదిస్తున్నాడు. ఇది కూడా చెప్తాను చూడి, సంపాదించే వరకు వాడు సంపాదించే వాని పైన పరమ ప్రీతి అందరికీ. ఎందుకంటే అందరినీ పోషిస్తున్నాడు, అందరికీ అన్ననుకూలాలు చేస్తానప్పుడు అందరూ చాలా అయ్యో అయిపోలేకపోతే మేము బతకలేము, అంతా అయిపోయి అంటారు. మేము నా ప్రాణమైన ఇస్తామంటాం, అంటామానమ్మా, అయ్యో నా ప్రాణం తీసుకొని ప్రాణం నిలబెట్టుకుంటామంటారు. సర్లే ఇట్లా ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు సాధువుతో ఈ మాటలు చెప్పి ఇట్లా క్లాస్ జరుగుతున్నప్పుడు, స్వామి నాకు ఒకటి నచ్చడం లేదు అన్నాడు. ఏమంటే, మీరు ప్రతి క్లాస్కి వచ్చినప్పుడు నేను చూస్తా అంట కదా, ఇదంతా స్వప్నం, ఇదంతా ప్రీతి, ఇవన్నీ బూటకాలు, ఇవన్నీ వాస్తవం, ఇవన్నీ ఒరిజినల్ కాదు అంటాడు. ఇవన్నీ నాకు నచ్చలేదు స్వామి అంటే ఏమంటే, నువ్వు ప్రేమ ఉండదు, వాళ్ళెవరు వీళ్ళెవరు, నువ్వు ఆ సంపాదించిన చెప్పే నీకు విలువలు సంపాదించినప్పుడు నీకు విలువ లేదు, నువ్వు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు అన్నీ పోగొట్టామనుకుంటే ఆ బాధ కూడా వాళ్ళు అప్పుడు నిన్ను ఎవరు విశ్వసించారో, నువ్వు అన్నీ బాగుంటాయి కదా, నేను ఇప్పుడు అంటే అన్నీ బాగుంటాయి, నీకు నిరూపించాలా, నేను నిరూపిస్తాను నీకు. మీ వాళ్ళకి ఎవరికి నేను ప్రేమ, నా వాళ్ళ నాకు ప్రాణమైనా ఇస్తారు, అందరూ ఈ కొట్టారా నా కోసం మీరు ప్రాణం ఏమంటే అందరూ ప్రాణం అది తీసుకొచ్చి నా పాదాల పైన పడేసిపోతారంటాడు. అంత నమ్మకం ఉందా నీకు, అంత గ్యారెంటీ ఉంది అంటే గ్యారెంటీ ఉంది. అయితే నీకు ఒక విద్య నేర్పిస్తాను, ఆ విద్యతో రేపే ప్రదర్శన చేద్దాం. ఏం విద్య నేర్పిస్తామంటే, మొత్తం నువ్వు చచ్చిపోయేట్టుగా నేను ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రాన్ని చెప్పిస్తానే మొత్తం నీ ఊపిరి ఆగిపోతుంది, నువ్వు మొత్తం అయిపోతాయి, నువ్వు వెళ్ళాలక్కడ పడుకుంటావు, నీ దగ్గరికి డాక్టర్లు రాని ఎవడని రాని చూస్తే నువ్వు చచ్చిపోయినావు అంటారు కానీ బతికినావని ఎవరు అనరు. ఆ లెవెల్కి తీసిపోతా. అయినా నువ్వేం చచ్చిపోతానని భయపడద్దు, నీకు ఎరుగు కూడా ఉంటుంది, ఇవన్నీ జరిగేటివన్నీ కూడా జ్ఞాపకం అయితే ఉంటుంది. నీ హార్ట్ కొట్టుకోదు, నీ ఊపిరితిత్తులు కొట్టుకోవు, నీకు ఏవి నీ శరీరంలో ఏ నాడి కొట్టుకోదు, అన్నీ స్తబ్దైపోతాయి, అలా నిలబడిపోతాయి, నీ ఎరుక మాత్రం నీకు పూర్ణంగా ఉంటుంది నాయన అంటాడా. సరే అట్లయితే ఏం దాని నుంచి ఏమవుతుంది అంటే, నీ మీద ప్రీతి ప్రేమ ఎంత ఉందో నిరూపించేదానికి నేను పని చేస్తాను, చూపిస్తాను అంటాడు. సరే చూపిస్తామే అంటాడు. ఎప్పుడు అంటే, నువ్వు ఎప్పుడు నేను దీన్ని ప్రదర్శించాలంటే రేపు పొద్దున్నే టిఫిన్ చేస్తావు కదా, టిఫిన్ కూడా పూర్తిగా చేయి. ఎందుకంటే మళ్ళా అర్థాపర్థంలో ఇచ్చిపెట్టినానే ఆలోచన ఉంటుంది నీకు, ఆలోచనలు ఏం పోవు, శరీరం అంతా శ్రద్ధ కానీ అన్నీ ఉంటాయి, నీకు అన్నీ తెలుస్తాయి, వాళ్ళు చేసేటువంటి చేస్తానని ఉంటాను. నేను కూడా వస్తాను, మళ్ళా ఎంటర్ అవుతాను ఆ సీన్లోకి, అప్పుడు వరకు అంటానే సరేలేను. తర్వాత పాప మాత్రం కూడా ఇడ్లీ తినేది కూడా అర్థంలో ఇచ్చిపెట్టి మంత్రం చదువుతాం అనుకుంటారు. అది మళ్ళా ఏమో ఎంచబడుతుంది, ఆకలి అవుతుంది మళ్ళాను అది చెప్పి పాపం ఇడ్లీ కొనుక్కొని చేయి చూసుకొని ఆ సోఫా సెట్ మీద పోయి అట్లే పడిపోతుంది. ఏం అట్లా పట్టి ఏం లావటం 100 రూపాయలు ప్రాణం పోయి పట్టుకుంటే కింద పడిపోతుంది, శరీరం శవం మాత్రమే అయిపోతుంది. ఇంకా అయిపోయింది, ఆ మంత్రం ప్రయోగం చేసినాడు, ఇంకా పడిపోయింది, శవం అయింది శరీరం, అట్లా నిలబడిపోయింది. నిలబడితేనే కుయ్యమ్మరు ఈ అని ఏడ్చినారు. ఏడుతానే వాళ్ళు ఏడతారు కదా, కొంచెం బాగా గట్టి గందరగోళంగా ఏడ్చినారు, బాగా బలంగా ఏడ్చి ఇడిచిపెట్టినారు, కొంచెం కామ్ అయిపోయినారు. ఏం చెప్పి పెడతారు వాళ్ళు కానీ పాపం ఎవరైనా మనం చచ్చిపోతే అంటారు. మొదలు చెప్పతానే సౌండ్ తగ్గించి పూర్తి కామ్ అయిపోయి పూర్తి శూన్యం అయిపోతుంది, కొంచెం శబ్దం నిశ్శబ్దం అవుతారు, అలసిపోయినారు. ఫోన్లు కదా బయట చచ్చిపోయిన వాళ్ళు ఇల్లు నిదలకి ఆ బిడ్డరా కొడుకురా నిదలకి బయట వస్తాను, మళ్ళీ అంతవరకు కామ్గా ఉందని అంటారు, మళ్ళా వేసుకుంటారు, మళ్ళా వచ్చే వస్తారు, మళ్ళా కామ్ అవుతారు, మళ్ళా ఆ ఊరు నుంచి ఒక ఆయన దిగుతుంది, ఆయన దిగినప్పుడు మళ్ళా ఆడతారు. ఇది కథ మన చేతి మన ఇట్లా చేసి అంతా అయిపోయింది, బాగా జరిగిందంతా, సీనంతా బాగా బ్రహ్మంగా రక్తి కట్టించినారు. అప్పుడు ఎంటర్ అయినాడు మహానుభావుడు, గురువు వచ్చినాడు. గురువు వస్తానే లాస్ట్ ఫైనల్లో గురువుని చూసి స్వామి పాయ అని చెప్పి కాలు పట్టుకొని గట్టిగా ఎట్లా స్వామి అది ఇదేది చాని నా ప్రాణం తీసుకోకూడదా అని వాళ్ళ అన్నయ్య అంటాడు, నా ప్రాణం తీసుకోకూడదా అని తమ్ముడు అంటాడు, నా ప్రాణం తీసుకోకూడదా అని ప్రతి ఒక్కరూ నా ప్రాణం తీసుకోకూడదా, నన్ను తీసుకోకూడదా, అన్నింటికి తీసుకుపోయినా ఏడుతుంది అంటే ఇంతవరకు ఎవరిని చూడలేదు. ఎందుకంటే
మీరు ఇంత ప్రేమ ఉంది కదా, ఇంత ఇది ఉంది కదా, అయితే మీకు ఓ ఛాన్స్ ఇవ్వాలనుకున్నాను. పాపం ఇంత ప్రీతికరమైన ఎవరు పోయినా మేము అందరం పోయినా పర్వాలేదు స్వామి, ఆయన ఉంటే అన్నీ బాగుంటాయి, మా పిల్లలు బాగుంటారు, మనవలు బాగుంటారు, మనవలు బాగుంటారు, మేము పోయినా పర్వాలేదు, మా ఆయన మాత్రం బాగూడదు అంటారంటే, ఆహా అట్లయితే నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఇతని బదులు ఎవడో సత్యకి సిద్ధంగా ఇతన్ని ఒక్కడిని బతికిస్తా, వాడిని బలి తీసుకుంటాను, దాన్ని మారుతా ఇట్లా, దానికి సిద్ధమయ్యే వాళ్ళు ఎవరు అని చెప్పి అంటానే అందరూ ఎట్లుంటారు. అంతవరకు గుయ్యా భయ అన్నోళ్ళందరూ ఒక్కసారి ఆలోచనలన్నీ ఆపేసి నీ శబ్దమే ఆలోచన చేయబెట్టారు, ఇంకేమో దిక్కు తెలియలే వాళ్ళకు. అట్లే చూస్తున్నారు, ఏమంతా అట్లయిపోతుంది, నిశ్శబ్దం అయిపోతుందంటే అప్పుడు పెద్ద కొడుకు అంటాడు, స్వామి వాడు పోయినాడు, అన్నీ వాడే చూసుకుంటాను, అంతా వాళ్ళే తాగుతాడు, అయినా ఈ కుటుంబానికి పెద్ద దిక్కు నేనే కదా, నాకైతే ఉంది, నా ప్రాణం ఇయ్యాలనే ఉంది కానీ నేను పోతే అందరికీ దిక్కు లేకుండా అయిపోతుంది కదా, నేను పోయాక లేదు కదా స్వామి అంటాడు. ఒక వికెట్ పడిపోయింది. ఇక రెండో వాడు ఏమంటాడు, స్వామి నేను పోయేవాడిని, మన్నయ్యకేం పెద్ద అనుభవం లేదు, ఆయనకు సహాయ సహకారాలు అందించేకి ఎవరు ఉంటారు, రెండో వాడిని నేనే ఉండాల్సిందే కదా, నాకు ఇచ్చేకి ప్రాణం ఇవ్వాలని ఉంది కానీ ఇచ్చేకి వీళ్ళని పరిస్థితి స్వామి అంటాడు. రెండో వికెట్ పడిపోయాడు. ఇంకా లాస్ట్ వాడు ఏం చెప్తాడు, ఎవరు ఇప్పుడు మూడో వాడు 5 పడి ఉండేది, అది దాంట్లో ఉండేది మూడో వాడు, ఎవడు శవములో ఉండేది మూడో వాడు. 4వ వాడు ఏమంటాడు, స్వామి నిన్నేమో 6 నెలలు అయింది స్వామి నాకు పెళ్ళి, నా పెళ్ళానట్టుందో తెలుసా, నాకు పెళ్ళి అయినప్పటి నుంచి మీ ముగ్గురమనే తట్టకలేదు, ఒకరమనే తట్టగలన్నాం, నువ్వు పోతే 1 నిమిషం బతకనట్టు అన్నాను. నేనేం చేస్తాను, నాకేం ప్రాణం ఇయ్యాలనే ఉంది కానీ నా బదులు ఒకరికి ఉద్దరిని బాగొట్టుకోవాల్సిందే వస్తుందని నన్ను విడిచిపెట్టాలి. ఇంకంతా ఎందుకు ఎట్ట పడిపోయినాయి, అన్ని పడిపోయాయి. ఇంకా లాస్ట్ పెళ్ళాం ఉంది, ఆయన ఒకటి తలకాయ కాడ కూర్చొని ఉంది. ఎవరైనా పెళ్ళాంలో ఆ శ్మశానం దగ్గర రాకుండా పోయి తలకాయ కాడ కూర్చుంటారు చచ్చిపోయినారు, తలకాయ కాడ కూర్చుంది. స్వామి ఏమమ్మా నీదేం కథ అంటాడు. స్వామి వీళ్ళందరూ మాట్లాడొచ్చిన మాట్లాడాలి, ఆ ప్రాణం అర్పించాల్సింది నేను ప్రాణం ఇవ్వాల, వాళ్ళకేం కాదు, నా ప్రాణం ఆయన కాబట్టి నేను ప్రాణం ఇవ్వాల. అయితే ఒకటి ఉంది నీకు ఏమంట, చచ్చిపోయేవాడిగా నేను ఒక్క నిమిషమైనా నీకంటే నేను ముందు చావాలా, నువ్వు సత్యం మాత్రం ఒక్క క్షణం కూడా నేను బతకను, ఆ క్షణంలో నేను కూడా పోతా, నువ్వు ఒక్క క్షణం ముందు పోకూడదు, నేను ముందు పోయిన తర్వాత నువ్వు రాలంటాడు. ఇంకంతగా నేను పోయేకి లేదు, నేను పోయినాననుకో ఇప్పుడు ఆయన లేస్తాడు, నేను ప్రారంభించినానుకోండి ఆయన లేచి ఏం చేస్తాడు, నువ్వు పోయిన వాళ్ళు నేను పోతానంటాడు, నువ్వు ఇద్దరం పోతాము, ఒకరు పోయే బదులు ఇద్దరు పోవాల్సి వస్తుంది, మళ్ళీ ముందే పిల్లలు కూడా దిక్కులేదు కాబట్టి నేను పోయేకి లేదు స్వామి. ఏమంటా పరిస్థితి ఎట్లున్నప్పుడు వద్దులేని తెల్లవార్త ఏది ఈయనకి చెప్పింటాడు ముందే, నీకు అంత సీన్ అంతా అయిపోయినప్పుడు అప్పుడు ఈ తిరుమంత్రం చదువు నువ్వు పైకి వేస్తావని వెంటనే వాడు ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్పి గురువు వెళ్ళవాడతానే, ఇంకా మీరు ఈ రకంగా చెప్పినప్పుడు ఇంకేముంది, చేతి తీసుకుపోయి గుడిచేయిపోండి అంట, చేయి గుడుచుకోపోండి అంటానే వాళ్ళు తిరుమంత్రం వేసి స్వామి పరిగెత్తు ముందు నిలుబడి నిలబడు స్వామి. అర్థమైందంటే స్వామి నేను తిరిగి నేను వస్తున్నా వీళ్ళొస్తున్నా ఇంత ఇట్లుంటుంది అనుకోలేదు సీన్ అంటాను, ఇదంతా పూటకం అనేది అర్థమైంది. నీ అంట నేను వస్తాను, ఒరే నేడా నా ఇంట రమ్మని నేను ఎవరు చెప్పినా, నిన్ను రమ్మని కాదు నేను చెప్పింది, అభిస్నేహం కాదు, స్నేహం ఉండాలా, ప్రతి ఒక్కరితో స్నేహం ఉండాలా, నువ్వు ఈడున్నా ఆడున్నా స్నేహం ఉండదు, అభిస్నేహం వద్దు, వాళ్ళు నా సొంతము అనే అభిప్రాయాన్ని తీసేసి బతుకు, నువ్వుగా బతుకునైనా ఈ ప్రపంచంతో ఉండు, ప్రపంచంలో ఉన్న విషయాన్ని అంటించుకోకు అని చెప్పి ఆయన నువ్వు నీ మడతంగా నీ సంసారం నీ నాటకం నువ్వు చేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే కథ తీసుకుంటాను.
యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే గీతామాత దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే భాగవతమాత దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే రామాయణమాత దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే మహాభారత మాత దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వేదమాత దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే ప్రకృతి మాత దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే ఉపనిషత్తుల దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే బ్రహ్మసూత్రాల దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వ్యాస భగవాను దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే శివ భగవాను దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే శంకర భగవాను దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే గురుదేవుడైన పితామహ పత్రి గారి దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే పోతనామాత దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే గురులోక సూక్ష్మలోక కారణలోక మహాకారణలోక మాస్టర్స్ అందరికీ దగ్గరతో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే స్వరూపులైన చేసిన అందరికీ దగ్గరతో ధన్యవాదాలు. అలాగే మనకి శరీరాలను ప్రసాదించిన తల్లిదండ్రుల దగ్గర క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. మన గురించి ఒకటే చెప్తూ ఉంటాడు. ఇప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ధ్యానంతో ఆ కార్యక్రమం ముగింపు చేయాలి. ప్రతి లేవంగానే ధ్యానంతో లేవాలి. అది మన ఇష్టం. ధ్యానాన్ని మనకి దొరికింది అంటే గొప్ప కళాకారులు మనం ఎవరితో కూడా ఏ వస్తువులతో కూడా ఏ సంపాదనతో కూడా వ్యక్తిష్ట ఈ ధ్యానానికి రాజ్యం అనుష్ఠానం మతంకుల మతం మాత్రమే కాదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ ధ్యానానికి ఎలా హాయి అనిపిస్తే అలా కూర్చొని కూర్చోవచ్చు. కూర్చొని ముందు వేళ్ళలో వేయించుకోవాలి. కాళ్ళు రెండు క్రాక్ చేసుకోవాలి. హాయిగా నచ్చిన ఆసనాన్ని తీసుకుని కూర్చోవాలి. మన రెండు ముక్కల ద్వారా లోపలికి వెళ్ళే గాలిని బయటకు వచ్చే గాలిని గమనించడమే చేయాలనిపిస్తే చేతులు రెండు విడదీసి అరచేతులు తల మీద బోర్లించుకొని నెమ్మదిగా కళ్ళు తర్వాత చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ పాటించాలి. మన జన్మ ధన్యమవుతుంది. మేమేమి కండిషన్ రూల్స్ ఎవరికి చెప్పట్లేదు. భగవద్గీతలో కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు యోగం గురించి నేను చెప్పాడు. ఎక్కువగా మహా సాధకులందరూ మహాజ్ఞాని అందరూ చెప్తూ ఉన్నారు ఈ యోగం గురించి. ముక్కులోని కానీ ముక్తికి వారి కర్మ ప్రచారణ, ప్రశాంతత, హాయి, కుటుంబంలో శాంతంగా ఉండాలంటే ధ్యానంతో ఉండాలి. చేతులు రెండు విడితీసారి చేతులు కళ్ళ మీద పొరగించుకుందాం. ఇంతవరకు చేసిన ధ్యానానికి మనందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. మన గురుదేవులైన బ్రహ్మశ్రీ పితామహాతండ్రికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అతి అద్భుతమైన జ్ఞానాన్ని వివరించి తెలిపిన బ్రహ్మశ్రీ గోపాలరెడ్డి సార్ గారికి గట్టిగా క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుందాం. 4వ రోజు శ్రీమద్ భగవద్గీతకి గట్టిగా 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 మన జ్ఞానధర్మ పిరమిడ్కి మనందరము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే యజ్ఞ ప్రసాదం అందరూ తీసుకోవాలి. ఎవరు కూడా భోజనం తీసుకోకుండా నూకలాడుకోకుండా ప్రశాంతంగా హాయిగా ఉంచుకోవాలి. కానీ